హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కిరాకార్పి యూట్యూబ్ ఛానల్. ఈ మధ్యలో చాలా రోజులు అవుతుంది వీడియోలు పెట్టక. డిసప్పాయింట్ అయ్యారని నాకు తెలుసు, అందుకే మరీ తొందరగా వచ్చేద్దామనే ఉద్దేశంతో వీడియో తీశాను. ఈ వీడియో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ మధ్యలో చెరువులు కుంటలు బాగా నిండిపోయాయి. అలాగే ఈ మధ్యలో చెరువులు నిండిపోయి పైగా ఊర్లో కూడా నీళ్ళు వచ్చేస్తున్నాయి. దాని ద్వారా ఒక వ్లాగ్ తీద్దామని మీ ముందుకు వచ్చాను. లెట్స్ వాచ్. దాదాపు 5 days నుంచి కురుస్తున్న వర్షాలకు బయటకు కూడా తెలియదు. ఇప్పుడే బావి దగ్గరికి వెళ్దాం. ఒకటి చూద్దాం పా. మా పొలం దగ్గరికి వెళ్ళే తొవ్వల్ని కట్టారు చెత్త గురించి అని. డంప్ యార్డ్ చాలా బాగా ఉపయోగపడుతుంది రైతులకు. పరిసరాలు కూడా మనకు పరిశుభ్రం కావడానికి దీనికంటే మేలైన మార్గం ఏది లేదు. సరే, దీన్ని కూడా చూపెడతా. ఆల్మోస్ట్ అయిపోయింది అనుకుంటా. ఇందులో కనపడుతున్నాయి చూడండి. ఇందులో చెత్త వేసి దీని ద్వారా సేంద్రియ ఎరువులు తయారు చేస్తాను. ఈ కనబడుతున్న కుండీలలో చెత్తను వేసి దాని ద్వారా సేంద్రియ ఎరువులు తయారు చేయడం దీని ముఖ్య లక్షణం. చెత్తను మనకు ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా ఇది మంచి కార్యక్రమం అని నేను అనుకుంటున్నాను. ఇది సేంద్రియ ఎరువులు మళ్ళీ రీసైక్లింగ్ జరిగి మళ్ళీ పొలాలలో చల్లుకోవడానికి కూడా బాగుంటుంది. చూడండి, పనికిరాని వస్తువులు ఇక్కడ గాజు బాటిల్స్ బయట ఎక్కడా కనబడవు మనకి. ఈ డంప్ యార్డ్లో తప్ప ఇంకెక్కడ కనబడవు. దీని మంచి కార్యక్రమం అని చెప్పడానికి సందేహం ఏం లేదు. మంచి షెడ్ లాగా నిర్మించి ఇలా చేయడం అనేది అభివృద్ధికి సంకేతంగా భావిస్తున్నాను. ఇప్పుడు మనం మా పొలం దగ్గర ఉన్నాము. కొంచెం ముందుకెళ్తే ఒక చిన్న కుంట లాంటిది, దాని పేరు ఎర్రకుంట అని అంటారు. దాన్ని ఇప్పుడు మీకు చూపెట్టబోతున్నాను. ఆల్మోస్ట్ మా బావి కూడా ఫుల్ నిండిపోయింది. ఇది ఎవరో చూస్తే దాన్ని ఏదో చిన్న పొక్క లాంటిది అనుకుంటారు, కానీ అది పెద్ద బావి. ఆల్మోస్ట్ దాదాపు కొంచెం మీదికైతే పొంగిపొరేటట్టు అయింది చూడండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడే మా బావి దగ్గరికి ఎంటర్ అయిపోయాను. ఇక్కడ చాలా ఘోరం అయిపోయింది వర్షాలకు. ఇక్కడ పొలం దగ్గర ఉన్న ఒడ్లన్నీ విరిగిపోయాయి. అందులో నుంచి నీళ్లు కూడా వెళ్తున్నాయి. చాలా వర్షాలు పడ్డాయి ఈ మధ్యలో. ఒక 8 days నుంచి ఆగకుండా వర్షం పడుతుంది. పోయిన ఆదివారం నుంచి ఈ ఆదివారం వరకు ఘోరమైన వర్షాలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు ఒక్క పొలం దగ్గర ఉన్న ఒడ్డు కూడా లేకుండా పోయింది. అన్నీ తెగిపోయాయి. అలాగే నేను బావి దగ్గర రాక కూడా చాలా రోజులు అవుతుంది. ఒకసారి బ్లాగ్ తీద్దామని నేను వచ్చాను. చూసి చాలా ఆశ్చర్యపోయాను. ఎందుకంటే నేను నాటేసిన రోజు ఉన్నట్టయితే ఇక్కడ లేదు. ఘోరం అయిపోయింది. ఏంటి రైతు కష్టం అంటే ఇప్పుడిప్పుడే తెలుస్తుంది. ఏదో నాటేసుకొని ఇంటికాడ ఉండొచ్చని అనుకున్నాం, కానీ చాలా కష్టంగా ఉంది వ్యవసాయం చేయడం. అన్ని ఒడ్లన్నీ సగాహానికి ఎక్కువ తెగిపోయాయి. ఎందుకంటే నాన్ స్టాప్ వర్షాలు మొత్తం గందరగోళం చేసేసింది. సో వెళ్దాం పదండి, ఒకసారి అక్కడ లుక్ వేసేద్దాం. ఒకసారి చూడండి. హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఇప్పుడే గెల పెట్టింది అరటి గెల. ఇంకొక 1 month అయితే ఇది పెద్దగా అవుతుంది. అరటి పండు Never, never gonna get away. No.
భారీ వర్షానికి నిండు కుండలా మారింది. చిన్న కుంట అని అనుకున్నాము, కానీ ఒక పెద్ద చెరువును తలపిస్తుంది ఇది. ఆల్రెడీ మత్తడికి దుంకింది. 2 days అవుతుంది. 2 days నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్నాయి కాబట్టి వర్షాలు మత్తడి ఆల్మోస్ట్ మొత్తం మత్తడి పట్టుకొని వాటర్ వెళ్తున్నాయి. ఒక్కసారి అక్కడ నుంచి ఒక లుక్ ఇద్దాం. ఆల్మోస్ట్ వాటర్ మొత్తం మత్తడికి సమానంగా వెళ్తున్నాయి. వ్యూ బాగుంది చూస్తే. పైన ఆకాశం కింద నీళ్లు, చెట్లు, చేమ బాగుంది చూడడానికి కూడా. సో ఫ్రెండ్స్ చూశారు కదా ఎలా నిండిపోతుందో. మొత్తం వాటర్ ఆగడం లేదు ఎక్కడ. ఆటోమేటిక్గా అక్కడి నుంచి మొదలు పెడితే ఇక్కడ వెళ్ళిపోతూనే ఉన్నాయి వాటర్. ఆల్మోస్ట్ 3 days అవుతుంది. 3-4 days నుంచి వర్షం మామూలు లేదు అసలు. ఇందులో ఇంకో ట్విస్ట్ ఏంటంటే మా ఊరిలో అసలు చిన్న చెరువు, పెద్ద చెరువులు చూస్తే అసలు తట్టుకోలేదు తెలుసా. మొత్తం నిండు కుండలాగా మొత్తం పొంగుతున్నాయి. మొత్తం పొలాలన్నీ నేల మట్టం దూరం అవుతుంది. రైతు ఇప్పటికీ ఒక 1 month 2 months అయింది నాటేసి. వాళ్ళ పరిస్థితి చూస్తే చాలా బాధగా ఉంది. ఎందుకంటే ఇన్ని రోజులు వేసిన పంటకు ఒకటేసారి మునిగిపోయేసరికి బాధ ఉంటుంది, ఎవరికైనా బాధ ఉంటుంది. ఇది చిన్న చెరువు కాబట్టి మరి మనం తట్టుకున్నాయి కాబట్టి ఏం పర్లేదు. దాన్ని నెక్స్ట్ కవర్ అవుతుందని నేను అనుకుంటున్నాను. కాకపోతే ఏమో చూద్దాం దాన్ని ఎలా చేయడం ఏం కదా అనేది దాని తర్వాత బ్లాగ్లో చెప్తాను. అలాగే మళ్ళీ మా దగ్గర ఒకటి నక్కవాగు అనే ప్రాజెక్ట్ ఉంది. అందులో చేపలు పట్టడానికి చాలా మంది ఆసక్తి చూపెడుతున్నారు. కానీ కొంచెం జాగ్రత్త ఉండాలి అబ్బా. ఎందుకంటే చేపలు పడుతుంటే మన ఒకవేళ కింద కాలు పెట్టినా ఏది పెట్టినా ప్రాబ్లం అవుతుంది. కొంచెం జాగ్రత్తగా మెదుకుంటే మంచిది. నీళ్ళతో పెట్టుకోవద్దు, ఎప్పుడు నీళ్ళతో నిప్పుతో ఎప్పటికీ పెట్టుకోవద్దు. కొంచెం జాగ్రత్తగా ఉండండి. సో ఫ్రెండ్స్ చూసారు కదా ఈ చెరువు వస్తూనే ఉన్నాయి వాటర్ ఇంకా పొలం నుంచి. అదేదైనా చూస్తే మత్తడి అనుకుంటున్నారా? అది ఒడ్డు తెగిపోయి మొత్తం వాటర్ వెళ్ళిపోతున్నాయి ఫ్రెండ్స్. మొత్తం కోసింది. వర్షాలు మామూలు లేవు అసలు. ఎందుకంటే నాన్ స్టాప్ కదా, 8 days నుంచి నాన్ స్టాప్ కాబట్టి ఎలా తెగిపోయింది చూడండి. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే ఇక్కడికి వచ్చాం పాంజరు కట్టపైకి. ఇక్కడ ఎట్లనో కట్టేశారు. ఇక్కడ చూడు చెరువు కూడా చూపెడతా. ఒక్క 1 minute వెయిట్ చేయండి. ఉల్టా చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో చెరువు. ఇది ఇంతవరకు ఒక 10 సంవత్సరాల క్రితం తప్ప ఇప్పుడు నిన్నట్టు నాకు ఎట్లా అనిపించదు. అసలు ఇది ఇలా జరగడం ఇది ఫస్ట్. ఖమ్మం చూడండి, విద్యుత్ స్తంభం ఎలా వచ్చిపోయిందో. ఇది సగానికి ఎక్కువ మునిగింది. బాగా ఫ్లోయింగ్ అనేది బాగుంది. కట్టపై నుంచి నడుస్తుంటే మాకు ఏదో పెద్ద నది పక్కన నడిచినట్టు ఫీలింగ్ వస్తుంది. చాలా అదృష్టకరమైన వార్తనే. కానీ కొన్ని వరలు అనేటివి కొన్ని మునిగిపోయినాయి బయట. అక్కడ చూడండి, నాకు మనం చూసినట్టయితే అక్కడ వరి మునిగిపోయింది. అది మళ్ళీ తేలుతుంది. కొంచెం వాటర్ ఫ్లోయింగ్ తక్కువైనాక తేలేస్తుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఇదరా అక్కడ నుంచి అట్లా వెళ్తుంది. పట్టాడే చేపలు ఉన్నాయా చేపలు?
వస్తూనే రైట్ ఫ్రెండ్స్ మిడ్ మార్నింగ్ చూసిన ఫీలింగ్ వస్తుంది కదా మనకు ఘోరం. రవి కట్ట తెగే అవకాశం ఉందంటారా? లేదు లేదు, ఎన్ని రోజులు మీరు అనుభవం చెప్పండి, మీరు ఎట్లా ఉంది? చాలా గట్టిగా ఉంటుంది కట్ట ఇది. కట్ట దగ్గర చెప్పలేము మరి, ఒకవేళ వాటర్ ఫ్లోయింగ్ ఎక్కువ ఉంది కాబట్టి మరి పగయ్యారు మననే కన్స్ట్రక్షన్ పగయ్యారు. పర్లేదు, మన ఊరు సేఫే అన్నట్టు. చూడండి ఫ్రెండ్స్, అక్కడ ఆ గడ్డ పైన మా ఊరు కనబడుతుంది, చిన్న చిన్న విలేజ్ కనబడుతుంది. ఇక్కడ ఒక ఆవు కనబడుతుంది, దీన్ని పలకరిద్దాం. సురక్షితంగా కాదు, ఎందుకంటే ఒకవేళ ఫ్లోయింగ్ ఎక్కువ అయినప్పుడు మరి కట్ట